ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. శివబాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ నిన్న ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఇవాల్టి నుంచి ఫిబ్రవరి 7 వరకు కస్టడీలో విచారించనున్నారు. అయితే శివబాలకృష్ణను 10 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పీపీ కోర్టును కోరగా 8 రోజుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి శివబాలకృష్ణను కస్టడీలోకి ఏసీబీ అధికారులు తీసుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా అతనికి వచ్చిన ఆదాయం ఎంత, అతని ఆస్తులు ఎంత అనే దానిపైన విచారణ చేయనున్నారు. ఇక ఇప్పటికే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే హెచ్ఎండిఏ ఏఎండియు రేరాలలో ఆయన పనిచేసిన సమయంలో అనుమతులను ఇచ్చిన ఫైళ్లపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. శివబాలకృష్ణకు చెందిన 8 బ్యాంకు లాకర్లతో పాటుగా కుటుంబ సభ్యుల పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను ఏసీబీ తెరిచేందుకు ప్లాన్ చేస్తోంది. కాగా హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన భూ బదలాయింపులు, అపార్ట్మెంట్స్, విల్లాల నిర్మాణాలలో ఒక్క సంతకంతో స్థలాలు కాజేశారంటూ పలువురు బాధితులు ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుంటున్నారు. ఇక ఇదే అంశం గురించి మా ప్రతినిధి, మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందజేస్తారు. ఇనారెడ్డి, శిరీష, మనం గమనించవచ్చు, గత వారం నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగిన తర్వాత చాలా కీలకమైన ఆధారాలు సేకరించి శివబాలకృష్ణ జడ్జిమెంట్ పంపించిన తర్వాత నాంపల్లి కోర్టులో 10 రోజుల్లో కస్టడీకి కావాలని అడగడం, 8 రోజుల పాటు నాంపల్లి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 8 రోజుల కస్టడీకి ఇచ్చిన తర్వాత మరి కాసేపట్లో ఇప్పటికే చంద్రగూడ జైలు దగ్గరికి ఏసీబీ అధికారులు చేరుకున్నారు. మరి కాసేపట్లో శివబాలకృష్ణను తమ కస్టడీ తీసుకుని ఏసీబీ ప్రధాన కార్యాలయం తీసుకొచ్చేసి ఆయన్ను ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా ఆయన ఇప్పటికే కొన్ని లాకర్స్ ఉన్నాయి, లాకర్లు ఓపెన్ చేయడం, తర్వాత దీనికి సంబంధించిన బినామీలు ఎవరెవరు ఉన్నారు, బినామీల పేరు మీద కూడా చాలా కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్తారు కూడా ఇప్పటికే కొంత కీలకమైన సాక్ష్యాలను సేకరించారు. ఇదే కాకుండా ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఈయన అక్రమ లేఅవుట్లు ఇచ్చాడు, తర్వాత దీంట్లో ప్రభుత్వం అధికారులు ఎవరో దీన్ని సహకరించారన్న అన్యాయంగా కూడా ప్రస్తుతం అయితే మాత్రం దర్యాప్తు కొనసాగుతా ఉంది. ఇది ఈయన కస్టడీ తీసుకున్న 8 రోజుల్లో చాలా కీలకమైన విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని చెప్పని, తర్వాత ఈయనను వెనుకొని నడిపించిన రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 8 రోజుల్లో అన్ని విషయాలు కూడా ఆయన దగ్గర నుంచి రాబట్టి వాళ్ళని కూడా చెల్లిస్తున్న అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. శిరీష, అలాగే ఇంతకు ముందు హెచ్ఎండిఏ ఏఎండియు రేరాలలో ఆయన పనిచేసిన సమయంలో కూడా అనుమతులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాంటి ఫైళ్లపై కూడా అధికారులు దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్? శిరీష, మనం గమనించవచ్చు, ఓవరాల్ గా చూస్తే ఈయన ఎక్కడెక్కడ పనిచేశాడు, హెచ్ఎండిఏ కావచ్చు, రేరా కావచ్చు, ఇక్కడ అంటే ఒక అధికారి లంచాలు తీసుకున్నాడంటేనే అక్రమ పద్ధతిలో అనుమతులు ఇచ్చాడు కాబట్టి లంచాలు తీసుకున్న పరిస్థితి. కాబట్టి ఈయన ఇచ్చిన అనుమతులకు సంబంధించి కావచ్చు, తర్వాత అక్రమ లేఅవుట్లకు సంబంధించి కావచ్చు, తర్వాత అన్ని రకాల యాంగిల్ కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉంది. రేరాకు సంబంధించి, హెచ్ఎండిఏకి సంబంధించిన అవినీతి కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉంది, తర్వాత ఈయన ఎవరికి లంచాలు ఇచ్చాడు, తర్వాత ఎవరికి అంటే ఏ కారణంతో లంచాలు తీసుకున్నాడు, ఈయన అక్రమ లేఅవుట్లు అనుమతి నేపథ్యంలో విల్లాసులు కూడా అనుమతులు ఇచ్చాడు, లంచంగా విల్లాస్ నే తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. సో మొత్తంగా ఈ రేరా కావచ్చు, హెచ్ఎండిఏ సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే అవినీతికి పాల్పడ్డాడో ఆ అన్ని మీద తరువు ఇన్వెస్టిగేషన్ అవకాశం కనిపిస్తా ఉంది. శిరీష.